హే నాన్ వెజ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పీతల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. చలికాలంలో వేడిగా తింటే మనకు కనుక జలుబు చేసినప్పుడు ఈ కర్రీ వండుకుని తింటే ఆ స్మెల్కే ఎగిరిపోయిద్దండి జలుబు. అంత బాగుంటుంది. నా ఈ స్టైల్లో ఒకసారి వండి చూడండి. నిజమా అంత బాగుంటుందా అంటారా? సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం, మీరే చూసేయండి. కొద్దిగా అల్లం, అలాగే 6 నుంచి 7 వెల్లుల్లి రబ్బలు తీసుకుని మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకున్నాక మనం కర్రీ కోసం ఒక బాండీ అయితే పెట్టి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే 4-5 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క యాడ్ చేసుకుని కొద్దిగా జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుని చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్ లోనే. ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి. అలాగే నేను ఇక్కడ రాళ్ళ ఉప్పును అయితే యాడ్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా మగ్గి ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక, ముందు వీడియోలో చూసే ఉంటారండి, మా వాళ్ళు చక్కగా క్లీన్ చేసి పెట్టిన 1 కేజీ పీతలను తీసుకుని యాడ్ చేసుకోవాలి. మనం బయట చేయించి తెచ్చుకున్నా కూడా మనం ఇంటికి వచ్చాక ఖచ్చితంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని బాగా అయితే వాష్ చేసుకోవాలండి, ఒక 3 to 4 టైమ్స్. ఎందుకంటే నీచు స్మెల్ వచ్చేస్తుంది కర్రీ. వాటిని ఆయిల్ 2 to 3 మినిట్స్ మగ్గబెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ యాడ్ చేస్తున్నప్పుడు కొంచెం అడుగంటుతూ ఉంటుందండి, మనం దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. స్పైసెస్ అన్ని మొక్కలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని ముందుగా నానబెట్టుకుని ఆ రసం పిండుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుని యాడ్ చేశాక మూత పెట్టుకుని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. స్పైసీ అండ్ టేస్టీ పీతల కూర రెడీ అయిపోయింది. నా ఈ ప్రాసెస్ మీకు కూడా నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్.